అయిపోయింది. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభమై నేటికి 3వ రోజు. ఈ యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో, ప్రతి 2 నియోజకవర్గాల్లో గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడేందుకు, వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం, దానిపైన కూలీల అభిప్రాయాలను తెలుసుకుంటూ కూలీలకు పని దినాలను సక్రమంగా ఇవ్వకుండా పని దినాలను కూడా దొంగిలించేటువంటి ప్రభుత్వాలను నిలదీసేందుకు ప్రత్యక్షంగా ప్రతి పేద కూలీ వద్దకు రావాలని, వారిని నేరుగా అడిగి తెలుసుకునేందుకు సంకల్పించి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఈ యాత్ర సక్రమంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, పిసిసి అధ్యక్షురాలకు మద్దతిస్తూ కూలీలకు న్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర సరిగ్గా 20 సంవత్సరాల ముందు ఈ పథకాన్ని ప్రారంభించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా రూపకల్పన చేసి 20 సంవత్సరాలైంది. ఈ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన, అలాగే అంబేద్కర్ పైన వివక్ష చూపుతూ చట్టసభల్లో కూడా అవమానపరుస్తూ వారి పేరున కూలీలకు ఉపాధి కల్పించే దాంట్లో మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించి నిజంగా దేశద్రోహులుగా కూడా తయారవుతున్నారు అనే దానికి ఈ మహాత్మా గాంధీని పేరు తొలగించడమే కారణమనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో మొట్టమొదట ఫిబ్రవరి 6న పలమనేరు నియోజకవర్గంలో ఏపీసీసీ అధికార ప్రతినిధి మిత్రులు శ్రీ బివిఎం శివశంకర్ గారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయనకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలలోని కార్యకర్తలందరూ కూడా, ఈ పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండల అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు, ఓబీసీ చైర్మన్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషంగా మేడం గారికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన కార్యక్రమ వివరాలన్నీ కూడా మన ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ మిత్రులు బివిఎం శివశంకర్ గారు, ఎందుకంటే వారు ఏపీసీసీ అధికార ప్రతినిధిగా వారు అనేక సమస్యలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అన్యాయాలపైన ప్రతినిత్యం కూడా పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం పైన మేడం గారికి ఘనస్వాగతం పలికేందుకు సన్నాహకాలు పూర్తిగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఇప్పుడు మీతో బివిఎం శివశంకర్ గారు మాట్లాడతారు.